చూద్దాం. ఆపదలు ఎవరికి వస్తాయి? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. 19 చదువుదాం. నీతిమంతునికి కలుగు ఆపదలు, మళ్ళీ చెప్దామా? నీతిమంతునికి. ఇప్పుడు యోబు గారికి ఏమొచ్చినాయి? ఆపదలు. ఇప్పుడు యోబు గారు ఎవరు? బైబిల్లో యోబు గారి గురించి ఏముంటుందంటే, యోబు గారు నీతిమంతుడు, యథార్థవంతుడు. చెప్పండి, మీకు అందరికి తెలుసు కదా. ఒకసారి మనం రివిజన్ అంటే ఒకసారి మనము ఎప్పుడైతే పెదాల గుండా మనం మాటలు పలుకుతామో అవి మనకు మైండ్లో ఫిక్స్ అవుతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో ఊకే విన్నట్టే వింటాం, కానీ మనకి అంతగా హృదయంలోనికి ఎక్కవు అనమాట. దేవుని మాటలు ఎట్లా అంటే నోటితో పలకాలన్నమాట. నోటితో పలికినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఫీడ్ అయిపోతాయి అనమాట. అందుకే మీకు ఏదైనా తెలిసినప్పుడు చెప్పండి, తెలియలేనప్పుడు సైలెంట్గా ఉండండి. ఇప్పుడు యోబు గారు ఎవరు? నీతిమంతుడు, ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగిన. చాలా క్వాలిటీస్ ఉంటాయి మనకి. ఈ క్వాలిటీస్ కొన్ని అయితే ఉంటాయి, కొన్ని అయితే ఉండవు. కానీ యోబు గారికి ఇక్కడ ఏంటి? చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంట. అంటే చాలా వస్తాయంట. ఎవరికి? నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతులు యోబు గారైనా మనం కూడానా? మనం కూడా యేసయ్య రక్తంలో కడగబడిన మనం కూడా ఎవరము? నీతిమంతుడిగా ఉండే హక్కు దేవుడు ఏం చేసినాడు? మనకు కూడా ఇచ్చినాడు. అసలు ఆపదలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకు దేవుడు భక్తిహీనులకు, దేవుని ఎందుకు భయభక్తులు లేని వాళ్ళకి కదా ఆపదలు రావాల్సింది? ఎందుకు దేవా మాకు ఆపదలు అనుమతిస్తున్నామని మనం దేవుడిని అడిగితే మన మంచి కోసమే అంట. ఎవరి మంచి కోసము? అట్లెట్లయితుంది కదా. నీతిమంతులకి, మనము దేవునిలో ఉండే వాళ్ళకి మనకు ఆపదలు అనుమతిస్తే దేవునికి ఏంటి? దేవునికి ఏంటి కదా. మనం ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాం కదా. దేవునికి ఏం లాభం అంట అంటే, లాభం ఎవరికి? మనకి లాభము, దేవుడికి లాభం. ఎట్లా లాభం అంటే చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి పట్టుకుంటామా? దుఃఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి పట్టుకుంటామా? ఇప్పుడు మనం ఎవరైనా కానీ సాక్ష్యం వాళ్ళని తీసుకోండి. ఒకవేళ నేను కానీ మీరు కానీ, మీరు దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకున్నారంటే మీరు ఏమంటారు? నేను పెళ్ళిలో బాగా సంతోషంగా ఉన్నప్పుడు, నాకు ఈ ఆస్తిపాస్తులు బాగున్నప్పుడు, లేకపోతే నాకు పొలాలు బాగా ఇచ్చినప్పుడు, నాకు కార్లన్నీ బాగా ఇచ్చినప్పుడు, నా కుటుంబంలో నా పిల్లల పరిస్థితి బాగున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నామంటారా? లేకపోతే ఏమంటారు? దుఃఖంలో ఉన్నప్పుడు కదా, మనం హృదయ భారంతో చాలా వేదనలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తామా? సంతోషంలో ఉన్నప్పుడు వస్తామా కదా. దుఃఖంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సంతోషంలో ఉన్నప్పుడు దేవుని ఎవ్వరు నమ్మరు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు? దేవుడు మన జీవితంలోనికి ఆపదలను అనుమతిస్తాడు. ఆపదలు మన జీవితంలోనికి, ఒక నీతిమంతుని జీవితంలోనికి అనుమతించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ నీతిమంతులు దేవునిపై ఆధారపడతారు. దేవుని మహిమ కలుగాక. అందుకే మన జీవితంలో ఆపదలు వస్తే దేవుణ్ణి నిందిస్తామా? లేకపోతే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏం చేయాలా? ప్రభా, ఈ ఆపదలు నాకు అనుమతించినందుకు నీకు స్తోత్రం అనాలి. అట్లనే ఉంటాయి ఆపదలు. ఏమన్నా దేవుడు తీసేస్తాడా? తీసేస్తాడు కదా. బైబిల్లో ఏముంటుందంటే కిందనే ఉంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇంకా ఏముంటుంది? వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని మహిమ కలుగాక. నీతిమంతునికి ఏమవుతుందంట? ఆపదలు అనేకములు ఉంటాయంట. అనేకములు ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? వాటి అన్నిటిలో నుంచి, మనకి ఎన్నైతే ఆపదలు ఉన్నాయో వాటి అన్నిటిలో నుంచి ఎవరు విడిపిస్తారు? యెహోవా విడిపిస్తారు. కాబట్టి మనం ఎక్కడికి రావాలా? ఆపదలు వచ్చినప్పుడు ఎక్కడ రావాలా? అక్కడిక్కడ తిరగడం కాదు. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలా? మోకరించి. మరి అట్లా బైబిల్లో ఎవరికైనా ఆపదలు వచ్చినాయి అంటే వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి అంటే, బైబిల్లో ఇశ్రాయేల్ వాళ్ళు ఉంటారు. కేజా ఆంజయ్ ఫరో వాళ్ళది పెట్టు. ఇక్కడ బైబిల్లో ఎవరికి ఆపదలు వచ్చినాయి అంటే, ఇశ్రాయేల్ ఒక జనులు ఉంటారనమాట. మనం ఎట్లయితే క్రైస్తవులమో ఆ రోజులు కూడా ఇశ్రాయేల్ వాళ్ళు ఉన్నారనమాట. ఉన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగిందంటే, ఒక బానిస బ్రతుకుతుంటారు ఒకరి కింద. చూడండి, బానిస బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ జీవితం ఎట్లుంటుంది? వాళ్ళకి మంచి ఇల్లులు ఉంటాయా? మంచి ఫుడ్ పెడతారా? ఇప్పుడు బానిస పని చేసే వాళ్ళు, యజమానులు ఏం చేస్తారు చెప్పండి? గొడ్డు చాకరీ చేయించుకుంటారు. ఏం చేసుకుంటారు? వాళ్ళ శరీరం అంతా ఉదయం, నేను పెట్టమన్నప్పుడు పెట్టు, ఉదయం నుంచి కదా, వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఏం చేయాలా? యజమానుల కంటే ముందే
యజమానుల కంటే ముందే లేయాలి కదా, వాళ్ళకంటే లాస్ట్ పడుకోవాలా, ఫస్ట్ పడుకుంటారా? ఇప్పుడు యజమానుల దగ్గర బానిసలుగా ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? గొడ్డు చాకిరి కదా, వాళ్ళ శరీరం అంతా ఏముండదు, ఫుల్ అలసిపోతారు. అట్లా అలసిపోయే విధంగా ఎవరు పని చేయించుకున్నారంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో పని చేయించుకున్నారు. వాళ్ళు మొరపెట్టినారనమాట, ప్రవ్వా మమ్మల్ని ఇంత కఠిన పని చూడండి చేయించుకుంటున్నారని దేవుని మొరపెట్టినారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆత్మలకి దేవుడు కాదు కదా, మన శారీరకంగా మనల్ని ఎవరైనా కష్టపెడుతున్నా కఠిన పని చేయించుకున్నాడు మన దేవుని మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు కదా. వాళ్ళ మొర విన్నారు. వాళ్ళని ఘోరంగా, అసలు ఎంత ఘోరంగా అంటే అసలు ఇటుకలు ఆ రోజు చేసేవాళ్ళు. ఇటుకలు చేయాలంటే చిన్న పనా పెద్ద పనా? ఈ రోజుల్లో చాలా కష్టమైన పని కదా. నేను కూడా విన్నా, ఇటువైపు చూస్తున్నప్పుడు చాలా వర్క్ ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుంది, చాలా బలం కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అంతా ఆ రోజుల్లోనే ఎప్పుడు అంటే యేసుప్రభుల వారు ఇప్పుడు వచ్చి 2025 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు అంతకుముందు వాళ్ళతో అంత కఠిన పని చేయించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెట్టినారు కదా. ఇప్పుడు మనకు కూడా ఎవరైనా కఠినంగా నీ పట్ల ఉన్నా కూడా వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? విని వాళ్ళ నుంచి విడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని మహిమ కలుగాక. అయితే ఇప్పుడు అట్లా విడిపించిన తర్వాత ఏం జరిగిందంటే, సరే దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఏం చేసినాడు? అక్కడ నుంచి విడిపించిన తర్వాత వెళ్ళిపోతున్నారన్నమాట. దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం అంటే ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చినాడు అనుకోండి, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే సమర్థుడు మన దేవుడు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ వచ్చినారు కదా, మీకు ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది, ఒక్కొక్కరు ఒక ఇబ్బంది ఉంటుంది, అది నాకైతే తెలియదు. ఒకవేళ దేవుడు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నప్పుడు కదా, వ్యక్తులు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నారంటే నీకు ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఆ వ్యక్తుల నుంచి నిలబడి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏదైతే మనసుకి ఏదో ఒక టచ్ అవుతుంది కదా. దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరితో ఏం చేస్తాడు? ఎవ్వరు ఖాళీ హృదయాలతో పంపించాడు. నువ్వు ఏం చేయాలో దేవుడు నీతో మాట్లాడాలంటే ఫస్ట్ దేవుని మందిరానికి వచ్చి నీకున్న సమస్య ఏందో ప్రవ్వ నాతో మాట్లాడు, దీనికి పరిష్కారం నాకు ఇవ్వు, దీనికి సమస్యల నుంచి నేను ఎట్లా విడుదల కావాలని మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ నిలబడిన వ్యక్తుల నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ నిలబడిన వ్యక్తుల నుంచి ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారనమాట. ఎక్కడికి? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు అనమాట. దేవుడు విడిపిస్తాడు. అది చెప్పాలంటే పెద్ద ఉంది, దాంట్లోకి వెళ్ళొద్దు. వాళ్ళని దేవుడు విడిపిస్తాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. ఎక్కడ నడిపిస్తాడు వాళ్ళని? కానాను దేశానికి నడిపిస్తారు. అట్లా ప్రయాణమై పోతుంటారనమాట. పోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు ఉండి ఏం చేస్తారు? వాళ్ళని ఎట్లా పంపించినాను నేను? వాళ్ళు ఇప్పుడు బానిసగా ఉండే వాళ్ళని యజమానులు వదిలిపెట్టేసుకుంటారా? అంత ఈజీగా వదిలిపెట్టుకు వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినాం అనేసి వాళ్ళ మనసును ఎవరి కఠినం చేసినాడు? దేవుడే. చూడండి, ఈ ఐగుప్తి వాళ్ళకి ఏమున్నాయంటే రథాలు ఉన్నాయి, ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి. ఇంకేమున్నాయంటే వాళ్ళు యుద్ధ శూరులు. ఎవరు? ఐగుప్తీయులు కదా. ఇశ్రాయేల్ ఎవరు? వాళ్ళకి ఏం రాదు, ఉత్త పని చేయించుకొని వాళ్ళ శరీరాలను వాళ్ళ బలహీనంగా చేసినారు. ఇప్పుడు యుద్ధంలో ఒకవేళ గెలవాలంటే ఎవరు గెలుస్తారు? ఐగుప్తులు గెలుస్తారు. ఇశ్రాయేల్కి అప్పుడు యుద్ధం రాదు, దేవుడు తర్వాత నేర్పిస్తాడు అనేసి ఏం జరుగుతుందంటే, ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు వెనకాల తరుముకుంటూ ఎవరు వచ్చినారు? శత్రువులు వచ్చినారు. సరే వెళ్ళిపోతున్నారు ముందర. ఇప్పుడు మనం రోడ్డు ఉంటే వెళ్ళిపోతామా, లేకపోతే ఏదైనా పెద్ద సముద్రం ఉంటే వెళ్ళిపోతాం కదా, రోడ్డు ఉండాలి. అయితే ఏం చేసినారంటే, వెళ్ళిపోతున్నారు, కరెక్ట్గా ఒక చోట నిలబడినారన్నమాట. వెళ్ళిపోవడానికి వేరే దేశానికి దాటాలంటే మధ్యలో పెద్ద సముద్రము ఉంది. ఇప్పుడు సముద్రం ఉందంటే మరి ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? ఆ సముద్రం దాటాలంటే చిన్న విషయమా? బైబిల్లో ఒకవేళ మనం ఎర్ర సముద్రం అని వస్తున్నాం అనుకోండి, ఇప్పుడు కూడా ఉంది అది, మనం సర్చ్ చేసినాం అనుకోండి, ఆ రోజు దేవుడు అద్భుత కార్యాలను చేసినాడు. ఏం చేసినాడంటే, ముందర నిలబడినారనమాట శత్రువులు, వెనకాల శత్రువులు ఉన్నారు, ముందర ఏముంది? సముద్రం ఉంది. అంటే వెనకాల చూస్తే శత్రువులు, ముందు చూస్తే గొయ్యి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోలే చెప్పండి? నీతిమంతునికి కలుగు ఆపదలు. ఇప్పుడు వాళ్ళకి ఆపదలు వచ్చినాయా లేదా? మనకు కూడా కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, వెనకాల శత్రువులు అంటే మనకున్న సమస్య ఏదో ఉంటుంది, ఆపదలు ఏదో ఉంటుంది, అనారోగ్య పరిస్థితి ఏదో ఉంటుంది, మనల్ని వెంబడిస్తుంటుంది. ముందరికి పోలేము, వెనకాలకి పోలేము, మధ్యలో ఉండి ఏం చేస్తాము కదా. ఇప్పుడు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సముద్రంకు వాళ్ళ ముందర ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుక్కోలే, ఏంది దేవా వీనికి ఇలా చూస్తే అట్లుంది, ముందర చూస్తే ఇట్లుందని సనుక్కోలే ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతించినారు. ఒకసారి వీడియో పెట్టు.
వాళ్ళు ఏం చేసినారంటే దేవునికి ప్రార్థన చేసినారు. మనకు కూడా వెనకాల ఎంత సౌండ్ తగ్గి అది ఇంగ్లీష్ కదా సౌండ్ వస్తుంది అనేసి. మనకు చూసినా ఒకసారి ఒళ్ళు అంటే గుండె అసలు ఎట్లనో అయిపోతుంది కదా. ఆ రోజు రియల్గా చూసిన వాళ్ళ హృదయాలు ఏమైపోవాలో చూడండి. ఇప్పుడు చూస్తే మనకి తమాషాగా ఉంటుంది, ఏమో చేసినట్లే దేవుడు అప్పుడు చేసినట్లే అనుకుంటారు కదా. కరెక్ట్ ఎర్ర సముద్రం పాయలు చేసే దగ్గర పెట్టికేజా. ఓ ఉండని. దేవుని మహిమ కలుగాక. ఈరోజు చూసిన మనకి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆప్ చేయి. ఏమనిపిస్తుంది కదా? ఇప్పుడు ఆప్ చేయి. ఇప్పుడు సముద్రాన్ని దేవుడు ఏం చేసినాడు? పాయలు చేసినాడు కదా. ఇప్పుడు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఇశ్రాయేల్ వాళ్ళకి ఏమొచ్చినాయి? ఆపదలు వచ్చినాయి. ఆపదలు వచ్చినప్పుడు ఏం చేసినారు వాళ్ళు? నిందించాలి. ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. ఆ సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మన సమస్యల్ని దేవుడు పాయలు చేయలేడా? దేవుని మహిమ కలుగాక. అంత విశ్వాసం ఉండాలి. ఏముండాలా కదా? ఎర్ర సముద్రాన్ని మనకి ఒక్కటే గుర్తుండాలి. మన ఆపదలు ఏమన్నా వచ్చినప్పుడు, నీ సమస్య లేకపోతే అప్పులా, లేకపోతే ఇబ్బందుల, ఆర్థిక పరిస్థితుల, లేకపోతే ఆత్మీయంగా నువ్వు సరిగా లేకపోతున్నావా, అవన్నీ తీసుకుని వెళ్ళి ఏం చేయాలా? దేవుని పాదాల చెంత పెట్టాలి కదా. పెట్టినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎట్లయితే పాయలు చేసినాడో మన జీవితంలో మనకున్న సమస్యను కూడా ఏం చేస్తాడు? అది ఏ విషయమైనా కూడా కదా, నీకు ఒకవేళ దాంట్లో నుంచి రాలేను అన్న విషయం కూడా సముద్రం పెద్దదా, మన సమస్య పెద్దదా? సముద్రం అంటే అది చాలా భయంకరంగా. మన సమస్య మనం ఏమనుకుంటామంటే, లేదక్క మాది కూడా సముద్రం లాంటి సమస్య అనుకోవచ్చు, ఉండొచ్చు. ఎవరి జీవితాల్లో ఎవరి సమస్యల్లో వాళ్ళ గుండెలకు వాళ్ళకే తెలుస్తాయి కదా, ఇతరులకు ఎవరికి అర్థం కావచ్చు, కానీ దేవుడికి ఖచ్చితంగా అర్థమవుతాయి. కాబట్టి మనకు నీతిమంతులకి ఆపద అనేకములైనా కూడా దేవుడు ఇశ్రాయేలుని ఎట్లయితే ఎర్ర సముద్రాన్ని చీల్చినాడో మన జీవితంలో కూడా ఏ సమస్య అయినా, ఒకవేళ నీ వెనుకలా కొన్ని తరుముతున్నా నువ్వు ముందరికి వెళ్ళలేకున్నా కూడా నువ్వు ఏం చేయదు కదా, మనం ఏం చేయలేం కదా. దేవుని దగ్గర ఏం చేయాలా? మోకరించి ఏం చేయాలా? నీ సమస్య ఏదో అడుగు. దేవుడు ఖచ్చితంగా సముద్రాన్ని చీల్చిన దేవుడు మన జీవితాల్లో కూడా మన సమస్యను కూడా చీల్చే గొప్ప దేవుడు. మరి వీళ్ళకి నీతిమంతుల్లో కాదా వాళ్ళు కదా? వాళ్ళు కూడా. ఇప్పుడు యోబు గారికి నీతిమంతునికి మనం ఏం మాట్లాడుకున్నాం? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. యోబు గారి గురించి పెట్టు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి ముగ్గురు స్నేహితులు. ఎంతమంది స్నేహితులు? ముగ్గురు స్నేహితులు. వాళ్ళు ఏం చేసినారంట? వాళ్ళ స్నేహితునికి కలిగిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై. మరి ఆ స్నేహితునికి ఏమొచ్చినాయి ఆపదలు అంటే ఒక్కొక్కటిగా చూద్దాం మనం, సరేనా? యోబు గ్రంథం 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? సౌండ్ తగ్గి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. మీరు చదువుతూనే ఉండండి, నేను వీడియో కోసం నేను చెప్తా. 14వ వచనం చదవండి. ముందరికెళ్ళు. సరే నేనే చదువుతా. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని
పట్టుకొని పోయి. ఇప్పుడు యోబు గారికి ఆపద కాదు వచ్చిండేది, ఏమొచ్చినాయి? ఆపదలు. ఇక్కడ ఏమైందంటే షెబాయిలని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంట, ఎద్దులని, మళ్ళీ తర్వాత నేను అడుగుతా సరేనా. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఎద్దులని గాడిదలను ఎత్తుకుపోయినారంట. ఎవరు? కొంతమంది వ్యక్తులు. తర్వాత చూడండి మళ్ళీ 16 వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెల మేపు వారిని, గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేశాను. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఎద్దులని ఒకరు ఎత్తుకుపోయినారు, తర్వాత గొర్రెలను ఏం చేస్తున్నారు? గొర్రెలు ఏమైపోయినాయి? ఆకాశం నుండి అగ్ని వచ్చి చంపేసింది. 3 చూడండి, 17 వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పని వారిని చంపిరి. ఇప్పుడు ఫస్ట్ ఏమో మనుషులు ఎద్దులను ఎత్తుకుపోయినారు, తర్వాత ఆకాశం నుండి వచ్చి దేన్ని కాల్చింది. ఇప్పుడు 3 వాళ్ళు ఏం చేస్తున్నారు? కల్దీయులు అంట. కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం తీసుకుపోయినారు? ఒంటెల మీద పడి తీసుకుపోయినారు. 4 చూద్దాం, 19 వచనం. 18, 19 చదువుదాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి. వీడియో పెట్టి బ్యాక్ వెళ్ళు, ఫస్ట్ నుంచి. ఆయనకి ఆపదలు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. చూడండి, ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. చూడండి, ముందుకెళ్ళు. సౌండ్ పెట్టు. ఆప్షన్ ఇప్పుడు చూడండి, ఒకటి తర్వాత ఒకటి కదా, ఒకటి తర్వాత మనుషుల వల్ల గొర్రెలు కాదు, మనుషుల వల్ల ఒంటెలు వెళ్ళిపోయినాయి, మనుషుల వల్ల ఇంకోటి ఎద్దులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దేవుడు అనుమతించిన 2 ఉన్నాయి. సుడిగాలి చేత ఏమైంది? వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ అన్న ఇంట్లో భోజనం చేసేటప్పుడు సుడిగాలి వచ్చి, ఇప్పుడు సుడిగాలి అనేది మానవుడు అనుమతిస్తాడా? దేవుడు అనుమతిస్తాడా? దేవుడు అనుమతిస్తాడు. ఇంకోటి ఆకాశం నుండి అగ్ని వచ్చి దేన్ని కాల్చింది? ఇప్పుడు దేవుడు అనుమతించిన దాంట్లో 2 ఉన్నాయి కదా, మనుషుల నుంచి 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ దేవుడిని ఏమంటామంటే, సరే మనుషులు ఎత్తుకుపోయిన శత్రువులు 2 ఎత్తుకుపోయినారు, ఇప్పుడు దేవుడు చేసిన 2 ఉన్నాయి, ఆకాశం నుండి అగ్ని, సుడిగాలి. ఇప్పుడు దేవుడిని నిందించవచ్చా, నిందించకూడదా? నిందించడానికి చాలా అవకాశం ఉంది. ఏమనాలా? సుడిగాలు నువ్వు ఎందుకు పంపించినావు దేవా, నా బిడ్డల్ని ఎందుకు చంపినావని అనాలా లేదా? అనాలి కదా. మన జీవితంలో కూడా ఇప్పుడు ఒకటి తర్వాత అసలు ఊపిరి ఆగలేకుండా, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మన ఇంట్లోనే ఉన్నాయి, మీకు అర్థం కావాలంటే చెప్తా. ఇప్పుడు ఆటోలు ఉన్నాయి కాబట్టి ఆటోల గురించి మాట్లాడుకుందాం. ఆటోలు ఉన్నాయి, ఆటోలు ఎవరైనా ఎత్తుకుపోయినారనుకో, సరే వెంటనే మళ్ళీ నీ బిడ్డను ఎవరైనా ఎత్తుకుపోయినారనుకో, రెండోది తర్వాత నీ భార్యను ఎవరైనా ఎత్తుకుపోయినారనుకో, తర్వాత వెంటనే నీ ఇల్లు ఎవరైనా తగలబెట్టేసినారనుకో, నీకు ఎట్లుంటుంది? అప్పుడు ఎట్లుంటుంది? అబ్బా ఎగిరి గంతేస్తామా?
ఏం చేస్తాము? ఫస్ట్ మనకి ఎవరు గుర్తొస్తారు కదా? ఇప్పుడు యోబు గారు ఉన్నాడు, ఇంట్లో ఒక్కడిగా ఉన్నాడు. వచ్చిన తర్వాత వెంటనే ఒకటి తర్వాత ఒకటి ఎవరైనా మనసు నిలుపుకుంటారా? చూడండి, మనకి మరణ వార్త ఏదైనా ఒక్కటి ఇంటనే మన గుండె చెలించిపోతుంది కదా. ఎవరైనా వచ్చి ఇట్లా తట్టినా కూడా ఏమనిపించదు, ఊకే ఏదో పిచ్చుల్లాగా అయిపోతాం కదా. మనకు కావాల్సిన భర్తనో భార్యనో లేకపోతే పిల్లలో నీకు సడన్గా ఎవరైనా పక్కలుండి ఇట్లా జరిగింది అనేసరికి మనసు తట్టుకుంటుందా? ఇప్పుడు యోబు గారికి ఏమొచ్చినాయి? ఆపదలోని ఉంది కదా. ఆపదలన్నిటిలో నుంచి అసలు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఆయనకి ఏం లేదు కదా. మన జీవితంలో ఒకటి తర్వాత దబా దబాని వస్తుంటాయి కదా, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి. మరి అప్పుడు మనం ఎట్లా ఉంటున్నాము? యోబు గారు ఎట్లా ఉంటున్నారు? ఆయన ఎంత బాధపడాలి కదా. దేవుని నిందించడానికి అవకాశం ఉందా లేదా ఆయనకి? చాలా అవకాశం. దేవా, వాళ్ళ శత్రువులు ఏదో తీసుకుపోయినారులే, నువ్వు సుడికాలు పంపించి నా బిడ్డల్ని 10 మంది బిడ్డలు నువ్వు ఎందుకు చంపినావని దేవుని క్వశ్చన్ చేసే అధికారం ఉందా లేదా? ఉంది కదా. కానీ ఆయన క్వశ్చన్ కదా, ఎప్పుడైతే దేవుని మనం క్వశ్చన్ చేసినామనుకో, వాళ్ళు దేవుని గురించి సరిగా అర్థము కాలే. ఎప్పుడైతే దేవా ఏమంటున్నాడు, అసలు యోబు గారు ఏమంటున్నాడు? ఇన్ని ఆపదలు కలిగించినా కూడా, వాళ్ళ బిడ్డల్ని సుడిగాలి చేత చంపించినా కూడా దేవుణ్ణి ఏమంటున్నాడు యోబు గారు అంటే, యోబు గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రంను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగపడి, మనమైతే ఏమంటామంటే, మనకి ఇట్లాంటి పరిస్థితులు వస్తే కింద దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ముని చేతులు పట్టుకొని ఎక్కడికి వేడిస్తాము కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? యోబు గారు ఏం చేస్తున్నారు? దీనత్వం కదా. ఎంత దీనత్వం అంటే, బట్టలు ఫస్ట్ ఏం చేస్తున్నాడు? మరి మనం కూడా చింపుకుందామా? కాదు, బట్టలు కాదు మనం చింపుకోవాలి, మనసులను చింపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చూడండి, యోబు గారు బట్టలు చింపుకున్నాడు. బైబిల్లో ఆ రోజుల్లో దీనత్వానికి గుర్తుగా బట్టలు చింపుకున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు చూడండి, తర్వాత తల వెంట్రుకలు బోడిగుండు అంటారు కదా, చేసుకోవడం ఎవరికి ఇష్టం? ఏమి మొక్క కవలికలు మారిపోతాయి కాబట్టి ఏం చేస్తాం? ఎవరికి ఇప్పుడు బట్టలు చింపుకున్నాడు, గుండు కూడా చేయించుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? నేల మీద సాష్టాంగ నమస్కారం అంటే ఎట్లా? పూర్తిగా ఇట్లా మనం పడుకుంటాం కదా, ఇట్లా సాష్టాంగ అంటే ఈ మూడు ఆయన దీనత్వానికి కదా. మరి అంత పరిస్థితి వచ్చినా కూడా అంత దీనత్వం ఆయనకి ఎట్లా వచ్చింది? మనకైతే దేవుడు యోబు ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, దీనులుగా ఉండాలి కదా. మనము సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేస్తున్నాడు ఆయన? ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇవన్నీ చేస్తున్నాడా? నిలబడి ధీమాగా చేస్తున్నాడా? ఎట్లా చేస్తున్నాడు? మనకి మోకరించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఫస్ట్లో మాకు తెలియనప్పుడు మేము కూడా మోకరించే వాళ్ళం కాదు, అప్పుడు తెలియదు కదా. అప్పుడు మోకరించకూడదు అనేది కొన్ని చిన్నప్పటి నుంచి విన్నామన్నమాట, అప్పుడు తెలియదు. ఎప్పుడైతే దేవుని వాక్యంలో బలపడిన తర్వాత మోకాళ్ళ ప్రార్థన అనేది దేవునికి ఇష్టమైన సాష్టాంగపడి నమస్కారం చేసి కూడా ప్రార్థన ఇక్కడైతే మనం చేయలేం, కానీ ఇంటి దగ్గర కూడా చేయొచ్చు కదా. అంటే దీనత్వానికి కారణం కదా. ఇప్పుడు ఆయన ఇట్లా పడుకొని ఏం చేస్తున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. ఆయన నామమునకే ఎవరికి మహిమ రావాలంట? అంటే మన కష్టాల్లో కూడా దేవుని మహిమ రావాలా? మన కష్టాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, మనం దేవునికి దగ్గరగా ఉండి మన ద్వారా దేవునికి మహిమ కలుగులాగున దేవుడు అనుమతిస్తాడు. మనల్ని భూమి మీదకి దేవుడు ఎందుకు పుట్టించినాడంటే, మనం దేవుని మహిమ నిమిత్తము పని చేయాలని, మన పిల్లల కోసం. అంటే ఇవన్నీ తర్వాత ఎప్పుడైతే దేవుని మహిమకరంగా మన జీవితాలు ఉన్నప్పుడు మనం మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనల్ని కూడా దేవుడు ఉంచుతాడు. ఇప్పుడు ఆపదలన్నింటినీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి యోబు గారికి ఆపదలు? మరి ఇన్ని ఆపదలు వచ్చిన తర్వాత దేవుడు ఏమైనా విడిపించలేదా? ఇప్పుడు ఇశ్రాయేలుకు ఆపదలను వచ్చినప్పుడు ఇశ్రాయేలును దేవుడు విడిపించలేదా? మన జీవితంలో కూడా ఆపదలు ఏమైనా వస్తే విడిపిస్తాడా దేవుడు? మరి ఆ రోజుల్లో జరిగిన ఈ రోజుల్లో జరగలేదా?
జరుగుతాయి కదా. ఎప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతాయి? మరి ఇప్పుడు అన్ని అన్ని ఆపదలు వచ్చినప్పుడు దేవుడు యోబు గారిని ఏమన్నా విడిపించినాడా? దేవుడు అసలు యోబు గారిని ఏం చేసినాడు? యోబు గ్రంథము 42వ అధ్యాయము 11, 12, 13 చదువుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం చదవండి. అప్పుడు అతని సహోదరులందరూ, అక్క చెల్లెలందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీద చదవండి రప్పించిన సమస్త బాధలను గూర్చి చదవండి. చదవడానికి వస్తలేదా? సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. చాలు. ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు ఆర్థికంగా ఆయన నష్టపోయినాడు, ఇంకేమైనాడు? పిల్లల పరంగా నష్టపోయినాడు. అసలు ఆయనకి ఎంతో కోట్ల ఆస్తి కలిగిన వ్యక్తి ఎవరు? దేవునికి స్తోత్రం. హరీబులే దేవునికి స్తోత్రం. ఇప్పుడు శారీరకంగా ఆయనకి జరిగిన ఒక సందర్భం చూసుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అపవాది చర్మం కాపాను, అది వద్దు, ఇక్కడ నుంచి చదువుకుందాం. 7వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఒకటి ఇమేజ్ చూసినా అనమాట, కేజీ లేదు, దానికి పంపించిన, వచ్చిన తర్వాత చూపిస్తా. ఆ కురుపులు కలిగిన యోబు గారిని చూసినప్పుడు, అంటే మామూలుగా ఎవరో తీసినారు, చూసిన తర్వాత నాకే చూడబుద్ధి కాలేదు ఆ ఇమేజ్ని. అంత భయంకరంగా ఉన్నాడు. ఎవరు? చూడండి, కురుపులు అనేటివి చిన్నవి కాదు, పెద్దగానే ఉంటాయి కదా. ఇప్పుడు మన ముందరే ఎవరైనా చీమ్గా ఆడుతూ మన దగ్గరికి ఎవరైనా వచ్చినారనుకో, మనం ఏం చేస్తాం? దగ్గర రా తుడుస్తాను అంటారా? ఏం చేస్తారు కదా? ఏమవుతుందంటే కొంచెం దూరంగా, ఆ స్మెల్ పడదు, దగ్గరకు వస్తే అది కూడా నాకేమన్నా వచ్చేస్తుందేమో. కేజా యోబు గారిది అది బొమ్మ ఇమేజ్ పెట్టినా కూడా ఒకసారి పెట్టు. ఎట్లుంటుందంటే పరిస్థితి చాలా దూరంగా పెట్టేస్తాం కదా. ఆయన శరీరం చూసినప్పుడు నాకే అసలుకి ఎట్లా మనసులో ఎట్లా అయింది. కానీ ఆ నిజ జీవితంలో ఆయన ఎట్లా తట్టుకుంటాడు చెప్పండి? ఆ నిజ జీవితంలో ఆయన ఎలా తట్టుకుంటాడు? అంత కురుపులు. ఇప్పుడు శారీరకంగా ఆయన నలిగిపోయినాడు, పిల్లల పరంగా నలిగిపోయినాడు. ఇప్పుడు ఆయనకి ఎన్ని వచ్చినాయి ఆపదలు చెప్పాలా? ఆపదలు అనేకములు వచ్చినా కూడా దేవుడు వాటి నుంచి ఏం చేస్తాడు? నీతిమంతునికి, మీకు ఇది నోటెడ్ అయిపోవాలి సరేనా, నీతిమంతునికి కలుగు వాటన్నిటిలో నుంచి యెహోవా వాణిని విడిపించును. ఇదొక్క ఇమేజ్ చూసుకుందాం. స్క్రీన్ షాట్ తీసి పంపించిన ఇప్పుడు నీ సెల్లులో
కనిపించిందా? ఇప్పుడు ఎట్లుంది? మీరు చూస్తే బాగుందా? ఇంకా జూమ్ చేయి. ఏమనిపిస్తుంది అనేస్తే చీ అనిపిస్తలేదా? అనిపిస్తుందా? అనిపిస్తలేదా? అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన అన్ని ఆపదలు వచ్చినా కూడా శారీరకంగా కూడా నలిగిపోయినా కూడా ఆ కురుపులతో కూడా ఏం చేస్తున్నాడు? చిల్ల పెంకుతో గీక్కున్నట్లు బైబిల్లో ఉంది. ఇప్పుడు శారీరకం కూడా ఇప్పుడు దేవుణ్ణి నిందించడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? చాలా అవకాశం. ఇవన్నీ మన జీవితంలో పెడితే మనం ఓడ్చుకునే శక్తి మనకి ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. ఇంత అనుభవించిన చూడండి, దేవుణ్ణి మనం ఎప్పుడైతే గణపరుస్తామో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు కదా. ఇప్పుడు యోబు గారిని ఏం చేస్తున్నాడు? యోబు గారి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఆ రోజు దేవుని పట్ల కలిగి ఉన్న సమర్పణ, దేవుని పట్ల ఉన్న భయం, భక్తి, దేవుడు ఏది చేసినా కూడా మేలుకే చేస్తాడనే నమ్మకం వల్ల ఇప్పుడు యోబు గారి గురించి మనం వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? మనం కూడా అట్లా ఉండాలనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? వీటి వరకు అనిపిస్తుంది, కానీ మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అట్లా కాదు కదా. ఎప్పుడైతే దేవుని మన హృదయంలో పెట్టుకుంటామో ఖచ్చితంగా మనం మరణం వరకు ఏమనిపిస్తుంది? అట్లా యోబు గారిలాగా కూడా నా జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా కూడా నేను ఏమనకూడదు అనేసి మనకు కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్ని వేసిన దేవుడు ఇది చూద్దాం. అదే ఇందాక చదువుకున్నాం కదా, యోబు గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను. దేవుని మహిమ కలుగాక. మన ఆపదల్లోనే దేవుడు మనల్ని చంపేస్తాడా? చంపేడా? చంపేడు. ఏం చేస్తాడు? యోబు గారికి కలిగిన ఆపదలన్నింటిలో ఏం చేస్తున్నాడు? మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి డబల్ ఏమైపోయినాయి? ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు 3000 ఉంటే 6000 అయినాయి. ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడైతే మన జీవితంలో అధికమైన ఆపదలు వచ్చినప్పుడు ఏం చేస్తాయి? మనకి ఆశీర్వాదం కావాలనుకుంటామా, లేకపోతే ఇట్లనే మనం ఉన్న స్థితిలోనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే ఉండాలని కోరుకుంటామా? ఒకంత మనము మన జీవితంలో మన ఇల్లు విషయంలో కానీ, మనం ఏదైనా వాహనాల విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఏ విషయంలో మనం హెచ్చింపు కోరుకుంటాం కదా. మనకి హెచ్చింపు రావాలంటే ఎప్పుడు ఇస్తాడంట దేవుడు? ఎప్పుడు ఇస్తాడు? ఆపదలు మన జీవితంలోనికి దేవుడు అనుమతించినప్పుడు. యోబు గారిని ఎట్లయితే దేవుడు రెండింతలుగా కదా, అంటే అత్యధికంగా ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఒకవేళ శారీరకంగా నీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి దీన్ని బట్టి మనము దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? దీన్ని బట్టి దేవుణ్ణి మనము సనగొచ్చా సనగకూడదా? సనగకూడదు. ఇశ్రాయేల్ వాళ్ళు ఏం చేసినారు? ఎర్ర సముద్రం దగ్గర సనగలేదు, తర్వాత నుంచి సనిగినారు. కానీ ఎర్ర సముద్రం దగ్గర ఆపదలు వచ్చినప్పుడు ఏం చేసినారు? ప్రార్థన చేసినాడు. ఇప్పుడు యోబు గారికి ఆపదలు వచ్చిన తర్వాత ఏం చేసినారు? యోబు గారు కూడా నమ్మకంగా యెహోవా ఇచ్చెను కదా. రెండో విషయం చూసుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము ఒక 3 విషయాలు చూసుకొని ముగించుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకు, అతన్ని ఓదార్చుటకు పోవలెనని ఆలోచన చేసుకొని. ఇప్పుడు ఏమైంది? ఆపదలు అయిపోయినాయి. వాళ్ళ ఫ్రెండ్ కలిగిన దుఃఖాన్ని వాళ్ళ